ఈ ముగ్గురం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. మేము ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, మమ్మల్ని నమ్మండి, ఓటేయండి అని చెప్తే 194 సీట్లు గెలిపించారు. విజయనగరం జిల్లా 11కు 11 గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలు స్వీప్ చేశాయి. ఆ రోజు పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఫ్రీగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కూడా కొట్టడానికి వీలు లేదు, నవ్వడానికి వీలు లేదు, ఎండల్లో సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసుకు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు. లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేసా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6, ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతున్నా. మరిచిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకొని వాళ్ళకి 13,970 మంది, 17,21,00,000. అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం.
అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి